లోక్సభ ఎన్నికల ముందు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత కడియం శ్రీహరి. త్వరలో ఆయన పార్టీ మారుతారని గట్టి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన కూతురు కడియం కావ్య ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్నారు. వీరు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరంగల్లో పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో పాటు ఇప్పటికే పార్టీ వీడుతున్నారు. అయితే బీఆర్ఎస్ వీడిన ఆరూరి రమేష్ బీజేపీ నుంచి వరంగల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. ఇక వరంగల్ బీఆర్ఎస్ లో తాజా పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఒకప్పుడు ఉమ్మడి వరంగల్లో వెలిగిన బీఆర్ఎస్ లో చేరిన నేతలు తాజా పరిణామాలకు సంబంధించిన కారణం ఏంటి? వరంగల్ బీఆర్ఎస్ పార్టీ వర్ష షాక్లోకి గురవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ పార్టీని నేతలంతా కూడా వెళ్ళిపోతున్నారు. ఇదే క్రమంలో ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా నిలిపినటువంటి కడియం కావ్య ఆ పార్టీ నుంచి పోటీ చేయట్లేదని బరిలోంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయాయని చెప్పచ్చు. వరంగల్ సంబంధించి చూస్తే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. వరుసగా ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లంతా కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఆ పార్టీకి తీరాని కష్టాన్ని తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీకి అభ్యర్థి ఎవరు అనే మీమాంస నెలకొనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఉన్నారు. ఆయన కుమార్తె కడియం కావ్య డాక్టర్గా పనిచేసి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలపాలనేది ఆ పార్టీ నిర్ణయించింది. కానీ అదే క్రమంలో ఆమె నిన్న అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్కి కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆమె ప్రస్తావిస్తూ వచ్చారు. భూ ఆక్రమణలు కావచ్చు, తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక స్కామ్స్లలో ఇరుక్కోవడం, తర్వాత ఫోన్ ట్రాపింగ్ కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆమె ప్రస్తావించారు. అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలలో కూడా సమన్వయం లోపం లేదు అనే కారణంగానే తాను పార్టీ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు, అందుకనే పోటీ నుంచి విరమించుకుంటున్నాను అంటూ కూడా కేసీఆర్కు లేఖ రాశారు. అయితే 3 రోజుల క్రితమే ఆమె కడియం శ్రీహరితో కలిసి కేసీఆర్ను కలిశారు. అక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నా అని చెప్పారు. ఆ రోజే కేసీఆర్కు తనకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత చెప్పారు. ఆ తర్వాత 2వ రోజు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలను, ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను, వాళ్ళందరినీ కూడా కలిశారు. అయితే కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత నిన్న ఒక్కసారిగా సాయంత్రం 8 గంటల వరకు వాళ్ళు వరంగల్లోనే ఉన్నారు. హన్మకొండలో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. పార్టీ నేతలతో పాటు వాళ్ళ అనుచరులతో కూడా నిన్న సమావేశమైనట్టుగా తెలిసింది. ఆ తర్వాత రాత్రి 8-8:30 ప్రాంతంలో హన్మకొండ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. అదే సమయంలో ఒక లేఖను, కేసీఆర్కు రాసినటువంటి లేఖను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. వరుసగా చూస్తున్నటువంటి పరిణామాలు అయితే చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారని చెప్పొచ్చు. కడియం కావ్యకు టికెట్ ప్రకటించే సమయంలో కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కడియం కావ్యకు టికెట్ కేటాయిస్తే తామంతా పార్టీకి దూరం అవుతామంటూ కూడా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళంతా కూడా అప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. దీనికంటే ముందు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాగా అధ్యక్షుడిగా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ ప్రయత్నం చేశారు. కానీ పార్టీ అప్పట్లో ఆయన పోటీ అభ్యర్థిగా నిలపడానికి అయిష్టత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యాడు. ఆ తర్వాత ఆయనను పార్టీలో ఉంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి కేసీఆర్ వరకు కూడా తీసుకువెళ్లారు. కానీ కేసీఆర్ వద్దకు తీసుకువెళ్ళినా ఆయన పార్టీని మాత్రం వీడిపోయారు. ఆయన బీజేపీ పార్టీ నుంచి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ చాలా రోజులుగా అసంతృప్తున్నారు. అదే క్రమంలో ఆయన అనేక సార్లు టికెట్ ఆశించారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో మొన్న పార్టీని వీడారు. మహబూబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగారు. తర్వాత కడియం కావ్యకు టికెట్ ఇవ్వతుంటే పస్నూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
తర్వాత వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే అనేక మంది కార్పొరేటర్లు ఇప్పటికే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లోకి క్యూ కడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇట్లా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలాన్ని తెచ్చిపెడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కడియం శ్రీహరి, కడియం కావ్య నుంచి వాళ్ళ ఇద్దరితోటి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా టచ్లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా వాళ్ళతోటి చర్చలు జరుపుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. కడియం శ్రీహరి అదేవిధంగా కడియం కావ్య కూడా బీఆర్ఎస్ పార్టీ వీరి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కడియం శ్రీహరితో ఇవాళ కలిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరిని రేవంత్ రెడ్డి ఇవాళ కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కడియం కావ్యను వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు వరంగల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలోనే కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిపే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. రేపు 30వ తారీఖు నాడు రేపే వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి కేకే కావచ్చు, కేశవరావు, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి మేయరు వీళ్ళందరూ చేరే సమయంలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందనేదిగా తెలుస్తుంది. అందులో భాగంగా కడియం శ్రీహరి అదేవిధంగా కడియం కావ్య మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఒక ప్రచారం మాత్రం వరంగల్ జిల్లాలో కొనసాగుతుందని చెప్పొచ్చు. కడియం శ్రీహరి పార్టీ వీడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది మిగతా లీడర్లు కూడా కాంగ్రెస్కు వెళ్ళే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీలో అభ్యర్థిగా ప్రస్తుతం రంగంలో ఉన్నారు బీజేపీ నుంచి. ఒకవేళ కడియం కావ్య కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో నిలిచే అవకాశం ఉందంటూ కూడా పొలిటికల్ సర్కిళ్లలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి కూడా అనూహ్యమైనటువంటి పరిణామాలుగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది పార్టీ వీడుతున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు నిలపాలి అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చూస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి కొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నారు. పెద్ది స్వప్నతో పాటు బాబు మోహన్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఆ తర్వాత ఆయన పార్టీ వీడారు, బీజేపీకి వెళ్ళారు. బీజేపీ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయారు, ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన కూడా మళ్ళీ రాత్రి జరిగినటువంటి పరిణామాలతోటి ఆయనకు కేసీఆర్ ఫోన్ చేశారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది లీడర్లంతా కూడా పార్టీ వీడుతుండటంతో ఆ పార్టీ అంతా ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.